కొన్ని ప్రాముఖ్యమైన తీర్మానాలు మనం తీసుకోవాలి. కొన్ని విలువైనటువంటి సూత్రాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఆ సూత్రాలు ఏమిటో ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఇవి మన అందరికీ తెలిసినవే, మనం గతంలో విన్నవే, కానీ మన జీవితంలో వాటిని పాటించటం లేదు. కాబట్టి మనం ఆశించినట్టుగా గడిచిన సంవత్సరంలో జీవించలేకపోయాం. వాటిని ఈ సంవత్సరంలో మనం పాటించినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం మనం చూస్తాం. కాబట్టి మొదటిగా మీరు ఒకవేళ ఈ వర్తమానాన్ని రాసుకుంటున్నట్లయితే చక్కగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ప్రతి సందేశాన్ని ఒక డైరీలో రాసుకోండి. రాసుకున్న సందేశం మరలా ఒకసారి చదవండి. విన్న సందేశాన్ని వెళ్ళి మీ స్నేహితులతో, బంధువులతో, మీరు పనిచేసే చోట పంచుకోండి. ఒక సందేశం మీరు మర్చిపోకుండా ఉండాలంటే రాసుకోవాలి. ఆ సందేశం మరలా మీకు జ్ఞాపకానికి రావాలి అంటే ఎవరితోనన్నా పంచుకోండి. అలా ఎవరితోనన్నా ఆ సందేశాన్ని పంచుకున్నప్పుడు ఆ సందేశం మర్చిపోకుండా మనం ఉంటాం. మొదటిగా మా కుటుంబంలో ఈ సంవత్సరం కలిసి ప్రార్థన చేస్తాం. ఏమిటట? కలిసి ప్రార్థన చేస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడు కాదు, వ్యాధి వచ్చినప్పుడు కాదు, రోగం వచ్చినప్పుడు కాదు, ఆపద వచ్చినప్పుడు కాదు, ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు నా పిల్లలు భోజనం చేయకుండా సమయం గడిపేస్తూ ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, రండిరా భోజనం చేద్దాం అని అంటే కొన్నిసార్లు నా పిల్లలు తెలివైన సమాధానం ఇస్తారు. ఏమిటో తెలుసా? ఆకలిగా లేదు డాడీ, కాబట్టి భోజనం చేయటం లేదు. నన్ను ఒక ప్రశ్న వేయనివ్వండి. మనం భోజనం చేయాల్సింది ఆకలి వేసినప్పుడా, లేకపోతే ఖచ్చితంగా సమయానికి భోజనం చేయాలా? ఏమంటారు మీరు? సమయానికి భోజనం చేయాలి. ఆకలి వేసినా ఆకలి వేయకపోయినా సమయానికి భోజనం చేయాలి. చిరుతిండ్లు తినే వాళ్ళకి ఆకలి వేస్తుందంటారా? ఆకలి లేదు. సమయానికి భోజనం చేయటం ఆరోగ్యవంతం. ఆకలేస్తేనే భోజనం చేస్తా, కష్టం వస్తేనే ప్రార్థన చేస్తా, అది అంత మంచి అలవాటు కాదు. కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒంటరిగా ప్రార్థన చేయడం అలవరుచుకోండి. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కలిసి పరిచర్య చేశాడు, ప్రార్థన చేశాడు. కానీ అదే సమయంలో ఆయన ఒంటరిగా కూడా ప్రార్థన చేశాడు. భర్తవైనా, భార్యవైనా, స్టూడెంట్వైనా, ఉద్యోగివైనా, సేవలో పాల్పంచుకుంటున్నా ఒంటరిగా ప్రార్థన చేయటం అది అత్యవసరం. అందరం కలిసి భోజనం చేస్తాం, కానీ ఎవరి ప్లేట్లో వాళ్ళు తింటారు. అంతేనంటారా? అందరూ కలిపి ఒక ప్లేట్ తినేస్తారా? ఎవరి ప్లేట్లో ఉన్నది వాళ్ళు తింటాం, ఎవరి కడుపు వాళ్ళు నింపుకుంటాం. అలాగే అందరితో కలిసి ప్రార్థన చేసిన మన వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకోవడానికి ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనీసం దినములో ఒక 30 నిమిషాలైనా ప్రార్థన చేయటం, ఒంటరిగా ప్రార్థన చేయటం ఈ సంవత్సరంలో అలవరుచుకోండి. 30 నిమిషాలైనా బైబిల్ చదవటం ఈ సంవత్సరంలో ఓ తీర్మానంగా ఓ నిర్ణయం తీసుకోండి. 2, కుటుంబంగా ప్రార్థన చేయండి. ఒంటరిగా ప్రార్థన చేయండి, కుటుంబముగా ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి నివసిస్తుంది అని ఓ భక్తుడు సెలవిచ్చాడు. ఈరోజు మన కుటుంబాల్లో చాలామంది భర్తలకు, భార్యలకు మనస్సు కలవటం లేదు, మాట కలవటం లేదు. అలాగే వారి కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండా జీవించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవడం. బయట వారికి అనుకుంటారు వారు కలిసే ఉంటున్నారు అని చెప్పి. ఎస్, బయటకు కలిసే ఉంటున్నారు, కానీ హృదయంలో మాత్రం వారికి కలయిక లేదు, ఐక్యత, సఖ్యత లేదు. కలిసి ప్రార్థన చేయడం వల్ల కుటుంబము
ఐక్యత సఖ్యత కలిగి ఉంటుంది. కలిసి ప్రార్థన చేయండి.